గోరెంట్ల దగ్గర నుంచి 15 కిలోమీటర్లు అయితే అడవి ప్రాంతం లోపలికి అయితే వచ్చేసాను. ముందు పెద్దోళ్ళ కాలంలో ఎవరో గాయమ్మ యాయిట్మెంట్స్ అనేది వచ్చిందంట. ఇక్కడ ఎవరో భక్తాదులు అయితే ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టినారు. తర్వాత ఆ అమ్మ మహిమ అనేది చూపిస్తున్నది. నేను ఎక్కడికి వచ్చినా అంటే తూట్రాయి అనే ఒక రాయి దగ్గరికి అయితే వచ్చినాను. చూస్తున్నాను కదా తూట్రాయి, ఇది ఒక నిజంగా ఒక అమ్మవారు శిలగా మారిండే ప్రదేశం అంట. ఈ రాయి నిజంగా అమ్మవారు అంట. తూట్రాయి అంటే నేను ఎంతలా వాళ్ళన్నా నా కడుపులో దూరం వస్తే మీకు మంచి జరుగుతుంది. నీ కర్మ తెగిపాలనేది నీ తొడుక్కొండే బట్టలు ఈడ వదిలేసి ఆమెను బట్టలు వేసుకొని పారు. ఇక్కడ చూస్తే కనుక మనకి మొత్తము ఇక్కడ చెట్టు చూడండి, మల్తాళ్ళు అండ్ అలానే ఇక్కడ గాజులు మొత్తం బట్టలు అయితే ఇక్కడ వేసేసినారు. ఆదివారం అమావాస్య రోజు పున్నం రోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కార్లలో బండ్లలో తెల్లారకునే దీపం పెట్టేసి చూట్రాయిలో దూరి టెంకాయ కొట్టుకొని పోతుంటారు. ఇట్లా రాళ్ళు ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టడం వల్ల చాలా మందికి ఇల్లు లేకుండా కొంతమంది అయితే ఉంటారు బాడీకి లేకుండా. ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్లు కట్టుకున్నాము. నా కడుపులో దూరం వస్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్పినారంట. అంటే ఇది ఎంత ఇప్పుడు కడుపానా? కడుపే, అమ్మవారి కడుపే. అమ్మవారు ఇలా శిలగా మారినప్పుడు ఆల్రెడీ గర్భంతో ఉన్నారు కదా, సో ఎవరైనా గర్భవతులు కానీ ఆడవాళ్ళు ఉంటే కనుక ఈ తూట్రాయిలో నుంచి రావడం వల్ల వాళ్ళకి గర్భం కూడా వస్తుంది. అమ్మవారు ఎంత ఇది చేస్తారనేసి అయితే అమ్మవాళ్ళు అయితే చెప్పినారు. ఈ తూట్రా యొక్క హిస్టరీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నా కదా, ఇప్పుడైతే మనం ఈ తూట్రా యొక్క హిస్టరీని ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. నమస్కారం ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూపురం చంద్ర యూట్యూబ్ ఛానల్. నేను మీ లక్ష్మీ చంద్రకాంత్ అండి. ఫ్రెండ్స్, ప్రెసెంట్ నేను వచ్చేసరికి మన గోరెంట్ల దగ్గర నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే అడవి ప్రాంతం లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఎక్కడికి వచ్చినానంటే తూట్రాయి అనే ఒక రాయి దగ్గరికి అయితే వచ్చినాను. ఇది ఇప్పుడైతే ఈ హిస్టరీ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీ ముందుకైతే ఒక అద్భుతమైన వీడియో అని చెప్పాలా. ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇటు సైడు మనకి గంగంపల్లి, ఇక్కడ మనకి గంగంపల్లి అండ్ గోరెంట్ల, గంగంపల్లి నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి తూట్రాయి అనే ప్రదేశం అయితే వస్తుంది. మీరైతే ఎటువంటి ఇబ్బంది కూడా పడద్దండి, ఎందుకంటే మేమైతే వచ్చేటప్పుడు అంతా రోడ్డు అంతా అడుక్కోండి ఎక్కడ వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి అనేసి అయితే మేము వచ్చినాము. మీరైతే అలా అయితే ఏమి ఎవరిని అడగకుండా అయితే రాండి, ఎందుకంటే మీకైతే డిస్క్రిప్షన్ లో నేనైతే కరెంట్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లొకేషన్ వేసుకొని సీదా మీరు తూట్రాయి దగ్గరికి అయితే వచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇంకా లొకేషన్ వచ్చేసరికి ఈ రోడ్ వచ్చేసరికి మనకి గోరెంట్ల నుంచి గంగంపల్లి, ఈ గంగంపల్లి టు ఇట్లా కొండ కోమర్లా అయితే వెళ్తాదంట ఈ రోడ్డు. మీరైతే ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే పడదండి, మీకు డిస్క్రిప్షన్ లో కరెంట్ లొకేషన్ అయితే ప్రొవైడ్ చేసిన. మీరు ఒకవేళ రావాలంటే ఇతకు రావండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో అయితే బోర్డు అయితే ఉంటుంది ఇక్కడ చెట్టుకి, తూట్రాయి అనేసి. ఈ మార్గంలో అయితే వెళ్ళాలా. ఇట్లా వెళ్ళేటప్పుడు మేము అట్లా కొంచెం ముందుకు వెళ్తేనే మాకు చాలా కొంచెం భయంగా అనిపించింది, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఎవరే కానీ లేరు. సో మేమేమైతే ఇప్పుడు ఈ ప్రదేశంలో నడుచుకునే వెళ్ళండి, బండి కొరికే ఎందుకు నొప్పులు అన్నారు. కానీ మేము ఎందుకంటే కొంచెం ప్రదేశం సస్పిషియస్ గా ఉంది, సో మేమైతే బండినే వేసుకొని అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం ఆ తూట్రాయి దగ్గరికి వెళ్ళేసి తూట్రాయి హిస్టరీని అయితే మీకైతే ఈ వీడియో ద్వారా అయితే తీసుకొస్తాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా తూట్రాయి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ ముందుగా ఎవరైనా మన కొత్తగా మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తుంటే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం అయితే తూట్రాయి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అక్క నమస్తే. నమస్తే అక్క, మీ పేరు? అక్క, యాక్చువల్ గా ఇక్కడ తూట్రాయి అనేసి అడవిలో ఉందంట, ఇక్కడ చాలా మంచి జరుగుతుంది అన్నారు. అది నిజమేనా అక్క? అసలు ఏమక్క ఇక్కడ చరిత్ర ఇది? మంచిగా జరుగుతుందన్న. శుక్రవారము, ఆదివారము, మంగళవారము, అమావాస్య రోజు అట్లా పొద్దున్నే మనము ఏమైనా కోరికలు కోరుకొని ఆ తూట్రాయిలో దూరి నమస్కారం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని వస్తే మళ్ళీ మనకు కొంచెం బాగా మంచిగా జరుగుతుంది. అంటే ముందు ఇంకా ఉంది, అది నాగపడు మాదిరి ఉంది, అందులో దూరితే మాకు మంచిది జరుగుతుందని మేమైతే నమ్ముతాము. అక్క, ఇక్కడ పూజలు లాంటివి ఏమైనా జరుగుతాయా? ఆదివారం అమావాస్య రోజు, పున్నం రోజు ఖచ్చితంగా అమావాస్య రోజు అయితే ఎక్కడోళ్ళు వస్తారు, బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కార్లలో బండ్లలో వచ్చి బాగా మాకు బాగా జరుగుతుంది మంచిది అని అందరూ దూరి బాగా తెల్లారకునే దీపం పెట్టేసి తూట్రాయిలో దూరి టెంకాయ కొట్టుకొని పోతుంటారు నార్మల్ గా.
ఇంకా మీకు తెలిసినది ఏమన్నా ఈ రాయి గురించి ఏమన్నా చెప్తారా అట్లా? అంతే ఇంకా ఏం తెలీదు. ఆ. మేము ఇంకా ఈ ఊరికి కాపురానికి రాకముందు ఇంకా మా పెళ్లి కాకముందు ఇంకా అందరూ బాగా నమ్ముతారు. అక్క ఇక్కడ ఇది మొత్తము అడవి ప్రాంతము. ఇక్కడ మీరు గొర్రెలు మేపుతుంటారు కదా, మీకు ఎప్పుడైనా జంతువులు లాంటివి ఏమన్నా కనిపించినాయా? ఏమీ ఉండదు అన్న. ఏమీ లేవా అట్లా ఏం ఉండదు. అసలు ఉన్నా ఏం మనుషులనైతే ఏం చేయవు. అసలుకి మనుషులకైతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇంకొక విషయం ఏమంటే అక్కడ ఇది ఉంది కదా తూటరాయి అంటారు కదా, దాని లోపల దూరితే ఏమైనా ఇరుక్కోపోతే దుబ్బుగా ఉండేవాళ్ళు. ఎంత లా ఉన్నా కూడా బాగా నార్మల్ గా దూరేస్తారు. నిజమా అది? నిజమే సార్. ఓకే ఓకే సూపర్. అయితే ఎంత లా ఉన్నా కూడా ఆ భయమే పెట్టుకోవద్దండి, కంపల్సరీ దూరేసిపోతారు. ఫ్రెండ్స్ ఇంకా అక్కకు తనకు తెలిసిన హిస్టరీ అయితే మనతో అయితే షేర్ చేసుకుంది. ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. తోటరా దగ్గర ఉంటే వాళ్ళతో కూడా హిస్టరీ అయితే కనుక్కుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇంకా ఆ రోడ్డు దగ్గర నుంచి మేమైతే ఇక్కడ అడవి ప్రాంతం మధ్యలోకి అయితే వచ్చినాము. ఇక్కడ రాగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఇక్కడ రాళ్ళు అయితే ఒక్కదానిపైన ఒకటి అయితే పెట్టేసి ఇక్కడ అయితే చాలా మొత్తం ఈ ఏరియా మొత్తం అలానే ఉంది, మొత్తం రాళ్ళు. అసలు ఏమంటే ఈ రాళ్ళు ఇలా పెట్టడానికి గల కారణము నాతో అయితే చాలా మంది చెప్పినారు, ఇక్కడ ఊరోళ్ళు చెప్పినారు, మా అమ్మ వాళ్ళు కూడా చెప్పారు. ఏమంటే ఇది ఇట్లా రాళ్ళు ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టడం వల్ల ఇవి అంటే చాలా మందికి ఇల్లు లేకుండా కొంతమంది అయితే ఉంటారు బాడిగిన్లు తిరుక్కుంటా. సో ఇలాంటి కొన్ని అద్భుతమైన లొకేషన్స్లో ఇలా పెట్టడం వల్ల, అండ్ ఇక్కడే కాదు నేను కొన్ని టెంపుల్స్లో కూడా చూశాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను మన గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంది. ఆ కోటప్పకొండ ఎక్కినప్పుడు స్టెప్స్ పక్కలో అయితే ఇట్లా చిన్న గోల మాదిరి ఉంటాయి, అక్కడ కూడా ఇట్లా అయితే పెట్టింటారు. అండ్ మన విజయవాడ దగ్గర కూడా పెట్టింటారు, చూసినాను నేను కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర. ఇక్కడ కూడా చూడండి సేమ్ ఇలా అయితే పెడతారు. ఏమంటే ఇక్కడ చూస్తాను కదా ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్లు కట్టుకున్నాము అనే ఒక ఇదనమాట. ఇదైతే మనకి చూడొచ్చు 4 రాళ్ళు అయితే పెట్టినారు. అంటే పక్క అన్ని ఫ్లోర్లు కడతారని కాదు, కానీ సొంత ఇల్లు అయితే వాళ్ళు స్వయంగా నిర్మించుకుంటారు అనేసి అయితే వాళ్ళ నమ్మకము. సో ఇలాంటి ప్లేసుల్లో అయితే అట్లా పెడతారనమాట. ఇక్కడ మొత్తం అవే చూడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం చుట్టుపక్కల మొత్తం బట్టలే, ఎట్టు చూసా కానీ బట్టలే. నైట్లో ఈ ప్లేస్లోకి వచ్చినారంటే ఈ బట్టలు చూసినారంటే నిశ్చయంగా ఇక్కడే దడుచుకొని అయితే వెళ్తారు. అండ్ ఇక్కడ ముందు కూడా చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ఇక్కడ అయితే బట్టలు అయితే అలా ఉన్నాయి. అండ్ ఇదంతా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి రాళ్ళు అయితే అట్లా పెట్టేసినారు. అండ్ ఇక్కడ చూడండి చిన్న పిల్లలు కూడా బట్టలు కూడా వేసినారు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ చెట్టు మొత్తం చూడండి, ఈ చెట్టు కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకా మేము తూట్రాయికి ఇంకా మధ్య రోడ్లో ఉన్నాము. ఇంకా మనం అయితే ఫ్రెండ్కి అయితే వెళ్ళాలా. మీరు ఫ్రెండ్కి వెళ్ళేసి ఆ తూట్రాయి చూపించేసి మీకు ఈ తూట్రాయి యొక్క ప్రత్యేకత ఏమి అండ్ తూట్రాయి యొక్క హిస్టరీ కూడా మీకు అయితే చెప్తాను. మనం తూట్రాయి దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకైతే మేము ఇక్కడ మీకు ఈ రాళ్ళు అయితే చూపించినాం కదా, అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలేమో అనుకున్నాను, కానీ చూస్తే ఇక్కడే కనిపిస్తుంది. కొంచెం అక్కడైతే అంత కుంకుమ పసుపు అంతా వేసేసి మనకి కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అక్కడ ఒక లెక్క అనుకుంటే అక్కడ ఏదో కొన్ని కనిపిస్తున్నాయి అంతేలే అనుకుంటే, ఇక్కడ చూస్తే కనుక ప్రతి ఒక్క చెట్టుకి చూడండి అసలు కింద చీరలు చెప్పులు చాలా అంటే చాలా పగుల్లో వచ్చినా కానీ కొంచెం భయంకరంగా ఉంది. నిజంగా ఎవరన్నా ఒకటే వచ్చారంటే కొంచెం క్యాండిడేట్ డౌటే అని చెప్పి భయం వేస్తుంది బ్రో. నిజంగా బ్రో అక్కడ ఒక మనిషి ఉన్నట్లే కనిపించేసి సడన్ గా బట్టలు వేస్తే నిజంగా అంటే ఈ బట్టలన్నీ చూస్తుంటే మనుషులు నిజంగా ఇది చెట్లు కాలన్న విధంగా ఉంది. అని మనం ఇటు సైడ్ చూస్తే కనుక మొత్తం చెప్పులే, ఎవ్వరే కానీ లేరు. ఇప్పుడు కూడా మేము లోపలికి వచ్చేటప్పుడు కూడా సీరియస్గా ఎవ్వరే కానీ రాలే. గొర్రెలు మేపే వాళ్ళు కూడా మనకి ఇటు సైడ్ రాలే, అటు సైడ్ వెళ్ళినారు. అసలు ఎందుకు ఇటు సైడ్ రాలే కూడా మాకు తెలియదు. ఇది చూసాం కదా మొత్తం చెట్లు. ఇప్పుడు మనమైతే ఆ తూట్రా దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ కూడా మనకైతే రాళ్ళు అయితే ఒకదానిపైన ఒకటి అయితే పెట్టినారు. మీరు చూస్తున్నారు కదా, ఒకసారి రాయి రంధ్రం కూడా చూద్దాము ఎంత ఉంది ఏమి అనేసి. ఇక్కడ చూస్తే కనుక మనకి మొత్తము ఇక్కడ చెట్టు చూడండి, ఈ చెట్టుకి అయితే మొత్తం చిన్నపిల్లల్ని కూడా అది ఆ రంధ్రంలో నుంచి కూడా దూరిచ్చినారు అనుకుంటా. అండ్ ఇక్కడ మనకు వస్తే కనుక మొత్తము ఇక్కడ కింద అండ్ ఇక్కడ అంతా చెట్లకు అయితే చూడొచ్చు మలతాళ్ళు. అండ్ అలానే ఇక్కడ గాజులు మొత్తం బట్టలు అయితే ఇక్కడే చేసేసినారు. నిజంగానే చాలా మిరాకిల్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంతమంది అయితే నమ్మి ఇక్కడ ఇవన్నీ అయితే ఇక్కడ నమ్మి ఇక్కడంతా మొత్తం అయితే బట్టలు చెప్పులు వేసారు. ఇక్కడ నిజంగా ఒకవేళ జరుపుకుండా ఉంటే కనుక అసలు ఇక్కడ ఇన్ని మనము చూసే వాళ్ళం కూడా కాదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాయి ఇదే అనమాట తూట్రాయి. మీరు చూస్తున్నారు కదా, నిజంగా రాయి చూస్తానంటే చాలా చిన్నగా ఉంది.
అండ్ ఇక్కడ ఊరి ప్రజలు ఏం చెప్పినారంటే ఎంత లావు మనిషి అయినా కానీ ఆ రంధ్రంలో నుంచి బయటకు వస్తారని చెప్పినారు. కానీ ఇప్పుడు కరెక్ట్గా చూస్తే ఒక 1.5 జాన్లు 2 జాన్లు ఉంటుంది అంతే. మనకి అది రంధ్రం అయితే చూడొచ్చు మొత్తం ఎలా ఉంది అనేసి. ఇక్కడ చూస్తుంటే అసలు ఇవి నేను దూరితేనే నేను ఫిట్ అవుతానేమో అని అనిపిస్తుంది నాకే, అంత చిన్నగా ఉంది రంధ్రము. ఒకసారి అయితే చూద్దాం దేవుని పైన అంతా భారం వేసి. ఫ్రెండ్స్ ఇంకా మేమైతే షూట్ చేసండి ఇక్కడికి ఒక ఫ్యామిలీ అయితే వచ్చినారు. ఇక్కడ ఇటు సైడ్ పెద్ద చూస్తాను కదా వాళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళంతా పుట్టపర్తి నుంచి వచ్చినారంట ఈ తూట్రాయిలో దూరడం కోసము. ఈ పెద్ద పిలుచుకొచ్చినాడు కాబట్టి పెద్దకి ఏమన్నా తెలిసే ఉంటుంది ఈ తూట్రాయి యొక్క హిస్టరీ. ఇప్పుడు మనమైతే ఈ పెద్ద ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు ఏమి అసలు ఈ తూట్రాయి యొక్క హిస్టరీ పెద్ద ఏం చెప్తాడు అనేసి అయితే కనుక్కుందాము. పెద్దయ్య నమస్తే, మీ పేరు? నా పేరు నరసింహుడు. మీ ఊరు? నా వానబోలు. యాక్చువల్ గా ఇక్కడ చూస్తే ఒక తూట్రాయి ఉంది. ఈ తూట్రాయి చరిత్ర ఏం పెద్ద అసలు? చరిత్ర ఏంది ఏం లేదు. ముందు పెద్దోళ్ళ కాలంలో ఎవరో ఒక ఆయమ్మ ఐటి మనిషి అనేది ఇతకు వచ్చిందంట. వీటికి వచ్చిన తర్వాత ఆమె కానపు కాకపోతే ఇక్కడ నిలిచిపోయినదంట. నిలిచిపోయిన తర్వాత ఆ అమ్మ మహిమ అనేది చూపిస్తున్నది. ఈ వచ్చిన భక్తాదులందరికీ ఈడ మాత్రము ఏం పని కాయలా ఉన్నా నీకు ఏం బిడ్డలు కాకోకున్నా వీటికి వచ్చిన తర్వాత ఖచ్చితం అవుతున్నారు. చాలా మందికి మంచి జరుగుతాను. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల చాలా బట్టలు చెప్పులు ఉన్నాయి. ఏం అసలు ఇది? నువ్వు లాస్ట్ మూమెంట్ 3 వారాలు రావాలా. 3 వారం వచ్చిన తర్వాత 2 వారాలు మామూలుగా దూరిపాల. లాస్ట్ వారం నా పొద్దు 3వ వారం నా పొద్దు నీ కర్మ తెగిపాలనేది. నీ తొడుక్కొండే బట్టలు ఈడ వదిలేసి నీ మామూలు బట్టలు వేసుకొని పోవచ్చు. చాలా మందికి మంచిది మాత్రం జరిగినది. ఎక్కడ బెంగళూరు పక్క వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అందరూ వచ్చి ఈడ మాత్రము బాగా జరుగుతున్నది. పెద్దయ్య ఎవరైనా రావాలంటే ఎప్పుడు రావాలి ఇక్కడికి? ఎప్పుడు ఆదివారం నా పొద్దే. ఆదివారం నా పొద్దు నువ్వు ఎప్పుడన్నా రాబోతే సందకార్థం ఆదివారం ఖచ్చితంగా జనాలు వస్తారు. ఈ రాయి వచ్చేసరికి మనకి నాగపాము మాదిరి కనిపిస్తుంది. అంటే నాగపాము పడుగు అంటే స్వామి అనేది అమ్మవారు అనేది అది సిలై కూర్చోండి. అమ్మ సిలై కూర్చోంటే ఈడ పల్లి ఉంచుడు. ఆ పల్లి వాళ్ళు వచ్చి జువాలు తోలుకొని వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ అమ్మ అనేది మాట్లాడిచ్చినది. నేను ఈడ నిలబడినాను, నేను పలానాయమ్మ, నేను నాకి 5 మనిషి, నేను ఎవరికైనా కానీ నీ కర్మ తెగలంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను తూట్రాయి అంటే నేను ఎంతలా వాళ్ళన్నా నా కడుపులో దూరొస్తే మీకు మంచిది జరుగుతుంది అని చెప్పినదంట. అంటే ఇది ఎంత ఇప్పుడు కడుపానా? కడుపే, అమ్మవారి కడుపే. అమ్మవారి కడుపు ఉన్నట్టు అమ్మ కడుపుతో ఉండేది. ఆయమ్మ నా కడుపులో దూరి రాండి మీరు అని అమ్మవారు చెప్పింది నాన్న. అది దాని గురించి ఇట్లా నేను చీల అయిపోతానని ఒక ఏరియా అతను చెప్పింటే అతను వచ్చి ఊర్లో అందరికి చెప్పాడు. ఏమో ఇక్కడ చీల అయిపోయింది, ఇప్పుడు ఏ కర్మాలు వచ్చినా ఏ గండాలు వచ్చినా నేను కాపాడుకుంటాను అని అమ్మవారు చెప్పింది. పేరు అయితే లేదా అమ్మ పేరు ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు వచ్చేసరికి పెద్ద వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లోళ్ళు అంట. వీళ్ళు వచ్చేసరికి మనకి పుట్టపర్తి నుంచి అయితే వచ్చినారు. ఇంకా వీళ్ళని చూస్తేనే అర్థం కావాలా మీకు ఈ తూట్రాయిలో దూరడం వల్ల ఎన్ని మంచి జరుగుతుందో. సో వీళ్ళైతే ఈ తూట్రాయిని నమ్మి పుట్టపర్తి నుంచి అయితే వస్తున్నారు. వీళ్ళతో అడిగితే మేము చాలా రోజుల నుంచి అయితే వస్తున్నాము అని అయితే చెప్పినారు. ఇట్లా చూసినారు కదా ఆ పక్క నుంచి ఇట్లా దూరం వచ్చిన తర్వాత మళ్ళీ అట్లే రిటర్న్ వెళ్ళాలంట. అంటే 3వసారి అటువైపు నుంచి ఇట్లా వచ్చి సీదా మనం ఇంటికి అయితే వెళ్ళిపోవాలంట. ఇక్కడ చూస్తున్నాం కదా చిన్న బాబు కూడా దూరుతున్నాడు. ఈ బాబు కూడా వాళ్ళ ఫ్యామిలీ పిల్లోడే. ఇక్కడ ఇలా దూరడం వల్ల ఏవైనా నొప్పులు రోగాలు అలాంటివి ఏమున్నా కానీ అన్ని దూరం అయితే అయిపోతాయంట. ఏవి చెడు ప్రయోగాలు అనేవి మనం వైపు అయితే రావంట. అమ్మవారు అయితే నిలుపుతారంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా అన్న అయితే దూరుతున్నారు. చూద్దాము. ఇట్లా చూడండి అన్న కూడా హోల్లో అయితే ఫిట్ అయినట్టుగానే కనిపించింది మనకైతే. కానీ ఈజీగానే బయటకు అయితే వచ్చినారు అన్న కూడా. ఈ తూట్రాయిలో దూరేటప్పుడు మనం ఇట్లా దూరి మళ్ళా ఇంకొకసారి అటువైపు నుంచి అట్లా వచ్చి దూరకూడదంట. ఇట్లా దూరిన తర్వాత మళ్ళీ అట్లే మనం రిటర్న్ అయితే దూరాలంట. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకవేళ ఇతకు వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అనేసి. సో నేను ముందుగా అయితే మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ తూట్రాయిలో వచ్చేసరికి 3 సార్లు లేదంటే 5 సార్లు అయితే దూరాలంట.
సో దూరిన వెంటనే మనం ఇట్లయితే సైడ్కి అయితే వెళ్ళిపోవాలంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అక్క కూడా మనకి రంధ్రంలో నుంచి అయితే దూరైతే బయటకు వచ్చేసింది. ఇప్పుడైతే చూడొచ్చు చిన్న పాప కూడా దూరుతాంది. చూడండి ఫ్రెండ్స్, అట్లా చూడండి, పాప అట్లా వెళ్ళిపోయింది. సో అట్లా పోయి ఇట్లా రాకూడదు మనకి, ఇట్లా యూటర్న్ అయితే మనము దూరైతే వెళ్ళాలా ఈ రంధ్రంలో. సో మీకు ముందుగా అయితే నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నాను. పాప అయితే ఈజీగా పట్టింది, స్పీడ్ గా అటువైపుకి ఇటువైపుకి ఈజీగా తూట్రాయిలో నుంచి అయితే బయటికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా అక్క వాళ్ళు కూడా దూరుతున్నారు చూడొచ్చు. ఇక్కడ అక్క వాళ్ళకైతే దూరాల ఉంది కానీ భయం అవుతుందని చెప్తున్నారు అక్క వాళ్ళు. లెగ్ పెయిన్ ఉందంట, సో కాలు తగిలితే ఇబ్బంది అవుతుంది అనేసి కొంచెం ఇబ్బంది పడుకుంటేనే బయటికి అయితే వచ్చేసింది అక్క కూడా. చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. ఇంకా మనమైతే తూట్రాయి దగ్గరికి అయితే వచ్చినాము. ఈ తూట్రాయి యొక్క హిస్టరీ మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తా అన్నాం కదా. యాక్చువల్గా ఇక్కడ పెద్దవాళ్ళు అయితే వచ్చినారు, వేరే ఊరు నుంచి వచ్చినారంట. అన్న వాళ్ళతో కనుక్కుంటే ఏం చెప్పినారంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తూట్రాయి, ఇది నిజంగా ఒక అమ్మవారు శిలగా మారిండే ప్రదేశం అంట. ఈ రాయి నిజంగా అమ్మవారంట, ఇక్కడే ఉన్నారంట అమ్మవారు. అసలు అమ్మవారు ఇక్కడ ఇలా ఉండడానికి, ఇలా మారడానికి గల కారణం ఏమంటే, ఒక అక్క ఉండేదంట. అక్కవారికి దైవ లక్షణాలు అనేవి ఉండేవంట. దైవ లక్షణాలు అంటే ఏమో కాదండి, అమ్మవారు అన్నమాట అక్కవారికి. సో అండ్ మ్యారేజ్ అది సంథింగ్ తెలియదు, అన్నవాళ్ళు కూడా మాకు అది చెప్పలేదు మ్యారేజ్ గురించి. ఏం చెప్పినారంటే ఆమె గర్భవతిగా ఉండేదంట. గర్భవతిగా ఉన్నప్పుడు ఏమైందంటే, ఆమెకి గర్భవతిగా ఉన్నప్పుడు ఎవరు లేరంట వెనక ముందు, అత్త మామ ఇట్లా హస్బెండ్ వాళ్ళు ఎవరు లేరంట. సో అప్పుడు ఏం చేసిందంటే, పెయిన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇట్లా అడవిలోకి అనేది వచ్చేసిందంట. ఇంక ఇక్కడ రాగానే ఏమైందో తెలియదు ఆమెకి. అండ్ దేవుడు మాదిరి వచ్చేసి ఇట్లా జరుగుతున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరు చూసి చెప్పినారంట. ఏమైందంటే అమ్మవారు గర్భంతో ఉన్నారంట. అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసరికి ఉండేసి ఇక్కడ చూస్తున్నా కదా, ఈ తూట్రాయి మాదిరి అయితే మారిపోయినారంట. ఆ మారుతూ ఏం చెప్పినారంట అమ్మవారు, ఇట్లా అమ్మవారు ఆల్రెడీ గర్భంతో ఉన్నారు కదా, సో ఈ రంధ్రం ద్వారా బయటికి రావడం వల్ల ఎవరికైనా ఎటువంటి నొప్పులు అంటే ఎన్నిసార్లు హాస్పిటల్లో వెళ్ళినా కానీ కొన్ని క్యూర్ కానీ నొప్పులు అనేవి ఉంటాయి. అలాంటి పెయిన్స్ అన్నీ తూట్రాయిలో మనకి దూరడం వల్ల నయం అవుతాయంట. అండ్ ఆల్సో ఇంకోటి ఏమంటే, అమ్మవారు ఇలా శిలగా మారినప్పుడు ఆల్రెడీ గర్భంతో ఉన్నారు కదా, సో ఎవరైనా గర్భవతులు కానీ ఆడవాళ్ళు ఉంటే కనుక ఈ తూట్రాయిలో నుంచి రావడం వల్ల వాళ్ళకి గర్భం కూడా వస్తుంది, అమ్మవారు వెనకండి ఇది చేస్తారనేసి అయితే అన్నవాళ్ళు అయితే చెప్పినారు. మాకైతే ఇది అన్నవాళ్ళు అయితే చెప్పినారు. చూస్తాను కదా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు, ఇది మొత్తం మనకి ఈ తూట్రాయి వచ్చేసరికి మనకి శేషనాగు పాము లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ తూట్రాయి వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి కరెక్ట్గా చెప్పాలంటే ఇది అమ్మవారు, ఇది స్వయంగా ఏర్పడింది రంధ్రం. అది ఆ రంధ్రం ఏదో కాదండి, అమ్మవారి యొక్క పొట్ట. నా పొట్టలో మీరు దూరండి, మీకు ఎటువంటి రోగాలున్నా ఎటువంటి ఉన్నా నేనైతే మీ వెంటుండి మీకు క్యూర్ అయితే చేస్తాను అని చెప్పింది అని చెప్పినారు. నిజంగా రాయి చూస్తా అంటే చాలా చిన్నగా ఉంది. అండ్ ఇక్కడ ఊరి ప్రజలు ఏం చెప్పినారంటే, ఎంత లావు మనిషి అయినా కానీ ఆ రంధ్రంలో నుంచి బయటకు వస్తారని చెప్పినారు. కానీ ఇప్పుడు కరెక్ట్గా చూస్తే 1.5 జాన్లు 2 జాన్లు ఉంటుంది అంతే మనకి. అది రంధ్రం అయితే చూడొచ్చు మొత్తం ఎలా ఉంది అనేసి. ఇక్కడ చూస్తుంటే అసలు ఇవి నేను దూరితేనే నేను ఫిట్ అవుతానేమో అని అనిపిస్తుంది నాకే, అంత చిన్నగా ఉంది రంధ్రము. ఒకసారి అయితే చూద్దాం, దేవుని పైన అంతా భారం వేసి ఒకసారి ట్రై చేద్దాము. అండ్ ఆల్సో ఇంకోటి ఏమంటే, ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారంట ఫ్రెండ్స్. అది ఎప్పుడంటే మనకి అమావాస్య రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తారంట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి ఒక 5:30-6 లోపు వచ్చేసరికి బిరిగిగా రాయికైతే పూజలు అయితే చేసేసుకొని మనకైతే ఒక 3 సార్లు లేదా 5 సార్లు అయితే దూరేసి త్వరగా అయితే ఇంటికైతే వెళ్తారంట. అండ్ ఈ రాళ్ళు వచ్చేసరికి మనము 3 సార్లు లేదంటే 5 సార్లు అయితే దూరాలంట అని ఊరల్లో అయితే చెప్పినారు. ఇటు సైడ్ కూడా ఒకసారి చూద్దాము. ఇటు సైడ్ కూడా చూస్తే ఇక్కడ మొత్తం మనకి టెంకాయ చెప్పులు కూడా ఇక్కడే వేసినారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఓన్లీ రాయి అనుకున్నాను, ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. చూడండి, అమ్మవారి పేరు అయితే నాకైతే తెలీదు. మీకు ఒకవేళ తెలిస్తే కనుక ఒకసారి కింద అయితే అమ్మవారి పేరు ఏదో కామెంట్ అయితే చేసేయండి.
నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది లొకేషన్, చాలా సస్పీషియస్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రాయి కూడా కళ్ళు అలానే మీసాలు ఆ మూత అయితే పెట్టినారు, ఎవరో మనకి రాయికి అయితే పెట్టినారు. నిజంగా అంటే చాలా ఒక్కరే వచ్చినారంటే నిజంగా ఇప్పుడు కూడా నేను 2 నిమిషాలు మాట్లాడుకుంటే కనుక చాలా సైలెంట్గా ఉంది ఏరియా. అండ్ చుట్టూన మనకి సౌండ్స్ కూడా వస్తున్నాయి, సీరియస్గా సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఒక్కడే వచ్చినారంటే కొంచెం ఇదని చెప్పొచ్చు. రోడ్లో నుంచి దాదాపు ఒక 500 మీటర్స్ అయితే వచ్చినాం మేము ఇక్కడ రావడానికి అయితే. ఇప్పుడైతే మనము అందరు దేవుణ్ణి నమ్ముకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం కూడా ఒకసారి దేవుని పైన అయితే ఒకసారి భారం వేసేసి దూరదాం. ఎందుకంటే రంధ్రం చూస్తే చాలా చిన్నగా ఉంది, అసలు పడతామా లేదా అనే డౌట్ అయితే వస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే అసలు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోవద్దండి, దూరేసండి, ఎంతలా మనిషి అయినా కానీ దూరతాడంటున్నారు. అండ్ ఆల్సో ఇంకోటి ఏమంటే అన్న వాళ్ళతో కనుక్కుంటే ఏం చెప్పినారంటే ఈ ఉంది కదా ఒకే నెలలోనే మనము 3 వారాలు ప్రతి సండేలు రావాలంట. 2 సండేలు నార్మల్గా దూరేసి 3వ సండే వచ్చినప్పుడు ఈ ద్వారం ఈ హోల్ ఉంది కదా ఇలా దూరేసిన తర్వాత టూట్రాయిలో ఇక్కడ బట్టలన్నీ చూసినారు కదా, ఈ బట్టలన్నీ ఏమంటే 3 సార్లు ఈ ద్వారంకి ఈ టూట్రాయిలో దూరిన వాళ్ళు ఇట్లా వచ్చేసరికి మనకు బట్టలు అయితే ఇక్కడ వేసేస్తారంట. అంటే ఫస్ట్ సండే ఒకసారి, సెకండ్ సండే నార్మల్గా దూరేస్తారు, థర్డ్ సండే వచ్చినప్పుడు మంత్లో ఇట్లా వచ్చేసి బయటకు వచ్చేసి ఇట్లా బట్టలు అనేవి తీసేసి వెళ్తారంట. ఇప్పుడు నేను కూడా అయితే అమ్మవారి గర్భంలో అయితే ఇప్పుడు నేను కూడా అయితే దూరుతాను. అండ్ ఇక్కడ సైడ్ మీకు అమ్మవారిని కూడా చూపించాను కదా, అమ్మవారిని ఎవరో భక్తులు అయితే మనకి ఇక్కడైతే అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టారంట పూజలు చేసుకోవడం కోసము. ఇప్పుడు నేను కూడా ఈ టూట్రాయిలో అయితే ఇప్పుడు నేను అమ్మవారి గర్భంలో అయితే నేను కూడా దూరుతాను. అంతా అమ్మవారి మీద నమ్మకం అయితే భారం వేసి నేను కూడా వెళ్తున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంకా నేను మొదటిసారి అయితే ఈ టూట్రాయి అమ్మవారి గర్భంలో నుంచి అయితే బయటకు వచ్చినాను. నెక్స్ట్ టైం చేయాలంటే మేము ఇందాక ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలనుకున్నాము, కానీ అన్న వాళ్ళు ఏం చెప్పినారంటే ఇలానే వెళ్ళాలన్నారు. సో ఇలా వచ్చిన తర్వాత మనము మళ్ళీ ఇలానే వెళ్ళాలంట. ఫ్రెండ్స్ ఇంకా నేను 3వ సారి అయితే ఈ ద్వారంలో నుంచి అయితే వెళ్తున్నాను. ఏం చెప్పినారంటే దూరితే 3 సార్లు దూరాలా లేదంటే 5 సార్లు దూరాలా అన్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇట్లా వచ్చేసినాం కదా, ఇది 3వ సారి దూరిన తరపుడు ఇలా దూరేసి మనం అట్లా అయితే సైడ్కి అయితే వెళ్ళిపోవాలంట. మూడోసారి దూరేసిన తర్వాత మనం ఇట్లయితే ఇంటికి అయితే వెళ్ళిపోవాలంట. సో అమ్మవారి ఇష్టది అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి. నేనైతే మనస్ఫూర్తిగా అయితే మొక్కున్నా మన వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి కూడా నేను దూరం నాకు ఊరికే కాదు మన వీడియోస్ చూసే వాళ్ళకి కూడా మంచి జరగాలని అయితే అమ్మవారిని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ టూట్రాయిలో నుంచి నేనైతే ఈజీగానే పట్టినాను, 3 టైమ్స్ అయితే నేను వచ్చినాను. ఇక్కడ చూస్తాను కదా నేను బాడీ పెట్టినప్పుడు నాకు ఇటు సైడ్ ఎడ్జ్ అయితే టచింగ్ అయితే అవుతుంది, కానీ నాకే ఇక్కడ టచ్ అవుతున్నప్పుడు ఈ మార్గంలో నుంచి ఎంత పెద్ద మనిషి అయినా వస్తాడంట. అసలు చాలా దీంతో అనిపిస్తుంది. నేనైతే ఒకసారి పక్కా ఎవరో జట్లో ఫ్రెండ్స్ని దుబ్బు వాళ్ళని ఒకసారి అయితే వేసుకొచ్చి ఈ మార్గం అయితే ఒకసారి అయితే ట్రై అయితే చేపిస్తాను. ఇంక మొత్తానికి అయితే ఈ టూట్రా యొక్క హిస్టరీ అండ్ ఇక్కడ చూసినారు నేను కూడా దూరడము ఇదనమాట ఈ టూట్రా యొక్క హిస్టరీ. మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, హిందూపురం చంద్ర ఛానల్ని. ఇలాంటి మరెన్నో హిస్టారికల్ ప్లేసెస్ అన్న వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాం. మన హిందూపూర్ సరౌండింగ్స్లో ఇలాంటివి హిస్టరీ కలిగిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియోని మేము ముందరికైతే మేము తీసుకొస్తాము. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్.